ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మంచికి, మానవత్వానికి, దాతృత్వానికి, స్నేహానికి మరో పేరు ఆర్యవైశ్యులని ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అలాంటి సహృదయులైన ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన గల ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కోట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా ఆకుతోట శ్రీనివాసరావు, కోశాధికారిగా వక్కలగడ్డ సురేష్ కుమార్ మరియు పలువురు కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, వాసవి క్లబ్ జాతీయ ప్రతినిధి కనమలపూడి హరిప్రసాద్, శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాతా చెంచయ్య గుప్తా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుతోట చంద్ర, టివి శ్రీరామ్మూర్తి మరియు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సోదరులు, కమిటీ సభ్యుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నూతన కమిటీని అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు, శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులు, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తో పాటు ఆర్యవైశ్య సంఘం ఘనంగా సత్కరించింది.
కోట హనుమంతరావు అనే నేను నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ మీ పదవులు చెప్పండి. అధ్యక్షునిగా నియమింపబడిన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ పటిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలను గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంఘం యొక్క సంఘాన్ని బలోపేతం చేస్తానని ఆర్యవైశ్య మహాసభ పిలుపునందుకుని వారి కార్యక్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవాంబకి జై. నేను భానుప్రకాష్ నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ పదవి పేరు చెప్పుకోండి. ఉపాధ్యక్ష పదవి నియమింపబడినందున ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతకు సంఘ పటిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని న్యాయం చేస్తానని శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి. గుడ్డు రంగనాయకులను నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘమునకు మీ పేరు చెప్పుకున్నారు కదా, పదవి చెప్పండి. పదవి చెప్పండి. కార్యదర్శులుగా నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ పటిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులందరికీ సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ మీ పదవి పేరు చెప్పుకోవాలి. కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందుకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా మీ అందరి ముందు శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి మాతాకి. ఉపాధ్యక్షులు నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ నియమింపబడి మారుతి కుమార్ ప్రెసిడెంట్ నియమింపబడి నందున ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన ఐక్యతకు అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకు కృషి చేసి పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘం పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘం అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వాసవి సేవాదల్ ఎవరి పదవాళ్ళు చెప్పుకోండి. అధ్యక్షుడిగా
నియమింపబడిన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సంఘ ప్రతిష్టతకి కృషి చేస్తానని పేద ఆర్యవైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని సంఘ పెద్దలందరినీ గౌరవిస్తానని సంఘ అభివృద్ధికి కృషి చేసి బలోపేతం చేస్తానని నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నా మనస్సాక్షిగా శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోట హనుమంతరావు గారు రాబోయే ఈ సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆర్యవైశ్యులకు అండగా నిలబడాలని, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించే మార్గానికి వారు ముందుకు పోవాలని, ఆర్యవైశ్యుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోట హనుమంతరావుని నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘం సంబంధించి విషయాల్లో అన్ని విధాలుగా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలుంటే తప్పకుండా మనకి టీ వెంకటేష్ గారు ఉన్నారు, అట్లానే మేమున్నాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మనం పార్టీలకు అతీతంగా మన కమ్యూనిటీ యునైటెడ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా మా దృష్టికి వస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జిల్లాలో అన్ని మండలాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సోదరులు కానీ, మహిళలు కానీ, వేదిక రచించిన ఆర్యవైశ్య నాయకులు కానీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అందరూ కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేనిది. మాజీ గవర్నర్ గారు, మాజీ ముఖ్యమంత్రులు పెద్దలు రోసయ్య గారు, కొణిజేటి రోసయ్య గారు ఎప్పుడు ఒంగోలుకు వచ్చినా కూడా మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా, ఆ తర్వాత భారతమ్మ గారు నేను కూడా ఉన్నప్పుడు అత్యధికంగా ప్రేమతో కూడా ప్రతి ఆర్యవైశ్య కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులను పిలిచేవారు. ఒకరోజు నేను తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినప్పుడు, అన్నా ఇది మీ ఆర్యవైశ్య కార్యవర్గ సమావేశాలు కదా మీ జరిగేటప్పుడు, లేదు శ్రీనివాసరెడ్డి ఈరోజే నీకు ఆర్యవైశ్య సభల్లో కూడా ఒక సభ్యత్వం ఇస్తున్న ఆర్యవైశ్య సంఘానికి నీ పేరును కూడా బాగుంట శ్రీనివాసుల చెట్టి అని కూడా మారుస్తున్నానన్నారు. అది నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఎప్పుడు చూసినా ఆర్యవైశ్య సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆ ఆనందదాయకమైన ఎప్పుడు పెద్ద ఆయన రోషయ్య గారు కూడా కనిపిస్తూనే వస్తారు ఉన్నప్పుడు కూడా. ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉండినా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మరిచిపోలేరనేది మీకు తెలుపుతున్నాను. అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారు అబ్బాయి భరత్ గారికి కూడా ఒక మంత్రి అనేది కూడా మంత్రివర్గంలో కూడా వారిని సభ్యులు చేశారని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది చెప్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రకాశం జిల్లా మా సోదరులందరూ ఎక్కువగా కార్యక్రమాలు చేయాలి. ఒకటే లక్ష్యం నాకు తెలిసి మీకు బీద ఆర్యవైశ్యులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన స్టేజ్కి తీసుకురావాలనే మీ ఉద్దేశం అది. ఆ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ మాగుంట కుటుంబం అనేది మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుందని తెలుపుకుంటున్నాను. నేను ఏ సమయంలో చెప్పండి, నేను కూడా మీ కుటుంబ సభ్యుడినే కాబట్టి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా కార్యవర్గ సభ్యులకి వేదిక మీదుగా చెల్లుతున్నాను. నేను మాగుంట కుటుంబం ఎల్లవేళలా మీ సేవలో ఉంటుందని కూడా తెలుపుకుంటూ, కాలాతీతమైంది, వక్తలు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొను ప్రత్యేకమైన మీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీటింగ్ అప్పుడు పిలవండి, వచ్చి ఎక్కువ సమయం కూడా మీతో కూడా గలుపుతామని తెలుపుకుంటూ, కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సభ్యులందరికీ కూడా అంటే ఇందాక ప్రమాణం చేశారు చాలామంది సభ్యులు కూడా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఇవ్వమని మాగుంట కుటుంబ ప్రతినిధిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. ఎప్పుడు కూడా
ఆర్యవైశ్యులంతా కూడా ఒక మాట ఒక పట్టుదలతో ఎప్పుడు ఒక మాటతోటి ఎప్పుడు ఏం కార్యక్రమం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవటం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమెడ దూరంలో ఉంటాం. ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో విధంగా సంఘానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవటం కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆర్యవైశ్యులంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి మంచి మెజారిటీలతోటి ఆ సభ్యులందరినీ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆర్యవైశ్యులదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులకి చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసే వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించారు, మీ ఆస్తులు ఉంటే ఆస్తులు లాక్కున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం. ఎక్కడా కూడా ఎప్పుడూ జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ స్థలాలు కాదు, మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని పర్మిషన్లు కాదు, ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్నీ అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసేదానికి కూడా మీకు అన్నీ అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్నీ అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకొని పోవాలి. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులందరూ కూడా కలుపుకోవటం, ఒక కార్యక్రమాలు పెట్టుకోవటం, ఎక్కడా కూడా ఆర్యవైశ్యులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవటం, వాళ్ళను కూడా చదువుకి అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీలో ఒకటిగా మమ్మల్ని కూడా పిలిచి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కీర్తిశేషులు రోషయ్య గారు మీది మొట్టమొదటి జిల్లాగా ఉన్నప్పుడు వారు ఈ ప్రాంతానికి చెందినవారు, ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈ ప్రాంతం నుంచే ఈ జిల్లా నుంచే ఉన్నప్పుడు గవర్నర్ గారు అయ్యారు. అన్ని పదవులు స్వీకరించారు. అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్యక్రమాల్లో అంతా ఉన్నారు. కొంతమంది నాయకులు ఉన్నారు మనకు. మీరు మహాత్మా గాంధీ గారిని వినొచ్చు, పొట్టి శ్రీరాములు పేరు గారు వినొచ్చు. వాళ్ళందరూ దేశ సేవ చేశారు. రోషయ్య గారు ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు. మన ఆర్యవైశ్యుల్లో వెనకబడిన వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు. అలాగే ఆర్యవైశ్యుల హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు. అదే రోషయ్య గారి ప్రత్యేకత అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వైశ్యులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే టీజే వెంకటేష్ రోషయ్య గారికి తోడుగా నిలబడినాడు. ఆ రోజు అన్ని హంగులున్నా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అన్ని హంగులున్నా, సీనియారిటీ ఉన్నా, పెద్దలతో ఢిల్లీ పెద్దలతో సంఘీభావం ఉన్నా కానీ మద్దతు పలికేదానికి ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి పెద్ద ఆయన, అన్ని హంగులు ఉండే ఆయన, అంత ఘోరం ఉండే ఆయన ఉడతా భక్తిగా ముందుకు వచ్చాడు టీజే వెంకటేష్. ఆయన ముఖ్యమంత్రి మీరు కావాలా అని నేను గట్టిగా కూర్చోవటం నాకెందుకయ్యా అన్నాడు. లేదు, మీరు ముఖ్యమంత్రి కావాలి. ఆయనకున్న బలాన్ని ఆయనకు తెలియదు. ఆ బలాన్ని నేను ప్రజల్లోకి చూపించే దిశలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందుకు తీసుకువెళ్ళాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన వాళ్ళు ఎవరైనా పెద్దరికం వస్తుందంటే నాలాగా మీరు కూడా కృషి చేసి ముందుకు పోయే దాంట్లో ఉండాలి. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, 200 పైకి ఎమ్మెల్యేలు ఉన్నా, మన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు ముందుకు రాలేదు. ఆ రోజు ఆయన నాకు బాగా గుర్తుంది,
క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని క్యాబినెట్. చాలామంది మంత్రులు మేము రామన్నారు. నేను బయటకు వచ్చాను, మీరు రాకపోతే మీ మంత్రి క్లోజ్ అన్నాను. అందరూ వచ్చారు, కూర్చున్నారు. అదే తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రోషా గారు మా ప్రత్యేకత ఏం లేదు, ఆయనకున్న బలము ఆయనకు తెలియదు కాబట్టి ఆ బలాన్ని మేము ముందుకు ప్రజల్లో తీసుకుపోయాము. ముందుకు తీసుకుపోయే దాంట్లో ప్రయత్నంలో ఏ మాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్ళటం జరిగిందని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటివి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన వాళ్ళు ఎవరైనా ముందుకు పోతున్నారంటే మన భుజ స్కంధాల మీద పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు ఆరవయస్సుల ఘనత, ఆరవయస్సుల శక్తి ప్రజల్లో తెలుస్తుందని మీకు తెలియజేస్తున్నారు. మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు మన ఆరవయస్సుల గురించి. మిత్రులారా, ఆరవయస్సులకు నేను చేసింది ఒకే ఒక గొప్పతనం ఏమంటే మీ గౌరవాన్ని పెంచే దాంట్లో. నేను కర్నూలుకు వచ్చినప్పుడు కొత్తలో పెద్ద పరిశ్రమ పెట్టేదానికి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. పొలిటికల్గా మా ప్రాంతంలో ఆదోన్లో మేము బలాఢ్యులం, మమ్మల్ని అందరూ గౌరవించేవాళ్ళు. కర్నూలుకు వచ్చేప్పటికి నేను ఆరవయసుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రాక్షన్ లీడర్లంతా మనతో అప్పులు తీసుకొని, మన వాళ్ళతో అప్పులు తీసుకొని మనల్ని బయటికి నిలబెట్టే ప్రసక్తి వచ్చింది. మన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడే ప్రసక్తి వచ్చింది అక్కడ. అటువంటి గ్రహచారం మనకు కలిగింది అక్కడ. అందుకే అక్కడ చెప్పాను, ఎవరైనా మన వాడిని కోమిటోడా శెట్టిగాడా అని అక్కడ పిలిస్తే కపాలానికి వేసుకొట్టండి, మళ్ళీ జాగ్రత్త ఉంటారని. ఆ రోజు చెప్పాను. ఒట్టు ఒక్క నాయకుడైనా, ఒక ఫ్రాక్షన్ నాయకుడైనా అతిగా మాట్లాడింది లేదు. మన వాళ్ళని గౌరవిస్తూ వచ్చారని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఫ్రాక్షన్ నాయకులు మన వాళ్ళ భూములు లాక్కోవటం, మన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, మన వ్యాపారాలు తీసుకోపోవటం. జ్యువెలరీ షాప్ ఉందంటే బంగారం అంతా రాత్రి ఎత్తుకోపోతారు. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతుంటే అటువంటివి జరగకుండా వాళ్ళకు ఒక టీజే వెంకటేష్ అనేవాడు గుర్తొస్తాడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. అలా కాపాడుతూ వచ్చాను మన కమ్యూనిటీని. మరి బయట వాళ్ళతో కాపాడుతూ వచ్చాను. దురదృష్టవశాత్తు మన దాంట్లోనే గుంట నక్కలు చేరారు. మనకు అమ్మవారి ఆస్తులను కొట్టేసే దాంట్లో చేరారు. దాంట్లో ఒకడు ప్రాముఖ్యత గుబ్బా చంద్రశేఖర్ అనేవాడు ఒక పెద్ద మనిషి వచ్చాడు. మహాసభ ఎప్పుడూ ఎలక్షన్ జరిగేది చిచ్చు పెట్టాడు. మహాసభ ఎలక్షన్లు 4 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా చేశాడు. మరి వాళ్ళ ప్రభుత్వం వాడు అనుకున్న ప్రభుత్వం వాడు ఉన్నప్పుడే ఎలక్షన్లు పెట్టి సత్యనారాయణని సభలోకి తీసుకొని రావటం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ఉంది అనుకున్నారో ఆ ప్రభుత్వానికి తెలియసేదట్లా ఎలక్షన్లు పెట్టాను, సత్యనారాయణ తీసుకొని వచ్చాను. మహాసభకు నేను ఏదో ఒక పెద్ద మనిషిగా ఉంటేనే ఇటువంటి పనికిరాని పనులు చేస్తుంటే నేను తెర మీదకి మళ్ళీ రావటం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. సంఘం కోసం మేము ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలుగా ఉంటూ ఈ సమావేశాన్ని ఇంత కష్టపడి నిర్వర్తిస్తున్నాం. దానికోసం మీరు ఒక 10 నిమిషాలు నేను స్పీచ్ చెప్పాక అలాగే టీజీ గారు చెప్పే స్పీచ్ కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి టీజీ గారు ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరంలో ఇదే మొదటి కార్యక్రమం. ఆయన చెప్పే విలువైన సందేశాలను కూడా మనం వింటే మన జీవితానికి అణిగిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వచ్చాము వెళ్ళాము మీటింగ్ అంటే ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? ఓకే, ప్రతి ఒక్కళ్ళు నిశ్శబ్దంగా ఉండండి. స్టేజ్ మీద కానీ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు కానీ మేమేదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ ఇచ్చే సందేశాన్ని, టీజీ గారు ఇచ్చే సందేశాన్ని వినే ముందు నాకు కూడా ఒక 2 నిమిషాలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఓకే, తెలిసిన అభివృద్ధి కార్యక్రమాలని 30 లక్షల రూపాయల వర్కులు చేయాలనే నియమంతో మాకు అప్పచెప్పారు. కానీ మేము 60 లక్షల రూపాయల వర్కులు చేసి దాన్ని ఆధునీకరణిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, అందరూ నాకైతే చాలా చెప్పాలని, ఆర్యవైశ్య సమస్యల్ని తీర్చాలని, ఆర్యవైశ్యులకి ఉచిత హాస్పిటలు, ఉచిత స్కూలు మన ప్రజానాయకులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే టీజీ వెంకటేష్ గారు
ఇటువంటి వాళ్ళ సహకారంతో ప్రకాశం జిల్లా మొట్టమొదటిసారిగా మనం వాసవి హాస్పిటల్, వాసవి స్కూలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం మాకైతే ఉంది. దానికి మీ ప్రతి ఒక్కరి సహాయం కావాలి సార్. డీజే గారు, ప్రతి మండలంలోని ప్రస్తుత పిహెచ్టీలు, అలాగే కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ పిహెచ్టీలు పెద్దలు మెంబర్షిప్ని ప్రకాశం జిల్లాలో అత్యధికంగా చేయిస్తామని మహాసభ అధ్యక్షులు గారికి ఆల్రెడీ మేము చెప్పున్నాం, రామసత్యనారాయణ గారికి. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి మహిళా సభ్యత్వాలను కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అందజేయాలని, ప్రతి కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సమయాన్ని కేటాయించి మాకు సపోర్ట్ చేస్తే మేము ఫండ్స్ తీసుకొచ్చి సంఘానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా చేస్తాం. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ జిల్లా కార్యవర్గము ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. నేను జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ రోజు నుంచి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యుల్లో ఏ చిన్న సమస్య ఉన్నా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో వాటిని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన రాష్ట్ర నాయకులు టీజే వెంకటేష్ గారు, టీజే భరత్ గారు వారి సహకారంతో మన యొక్క ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడతానని, వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అశేషంగా వచ్చిన ఆర్యవైశ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సిద్ధా రాఘవరావు గారు, సిద్ధా లక్ష్మీ పద్మావతి గారు, దామచర్ల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తదితరుల సహకారంతో, రాష్ట్ర నాయకులు టీజే వెంకటేష్ గారు తదితరుల సహకారంతో, టీజే భరత్ గారు తదితరుల సహకారంతో మన ఆర్యవైశ్యులకి ఏ సమస్య వచ్చినా నా సాయశక్తుల వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పి ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను.